కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా అవకతవకలు, అసమర్థ విధానాలు అవలంబించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నారం, సుందిల్లా బ్యారేజీల స్థలాలను గుడ్డిగా మార్చారని విమర్శించారు. మట్టి పరీక్షలు చేయకముందే, డీపీఆర్లు పూర్తి కాకముందే పనులు ప్రారంభించారని విమర్శించారు. 3 బ్యారేజీల్లోనూ లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ చెప్పినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదమని, అత్యంత ఖరీదైన ఇంజనీరింగ్ వైఫల్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో నిర్మాణ పరంగా అన్ని లోపాలే ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు స్పష్టం చేసిందన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్తో దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఏకంగా ఎన్డీఎస్ఏ రిపోర్టునే తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రకరకాల కార్పొరేషన్ల పేరుతో లక్షల కోట్ల అప్పు చేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన హైకాస్ట్ రుణాలకు ఏటా 16,000 కోట్ల వడ్డీలు, కిస్తీలు కడుతుండటంతో రాష్ట్ర ఖజానా, రైతులపై పెనుభారం పడుతుందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును శాస్త్రీయంగా నిర్మించలేదని, అబద్దాలు, అసత్య ప్రచారాలతోనే నిర్మించారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం విపత్తు సహజ సిద్ధంగా సంభవించలేదని, బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్తో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని మండిపడ్డారు ఉత్తమ్. ఎక్కడైతే కట్టినరో అక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. వీళ్ళు కట్టిన సంవత్సరంలోనే, ఇనాగరేషన్ కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి. కానీ ఏ రోజు కూడా ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం, ఇంత ప్రమాదం జరగకపోయేదేమో. ఆ లోపాలు ఒప్పుకొని ఆన్ రికార్డు ఉన్నాయి ఆ లోపాలన్నీ. ఈ బ్యారేజ్లలో 12, 13, 14 టీఎంసీలు స్టోర్ చేసేసి గోదావరి జలకళ అని పెట్టి ఫోటోగ్రాఫ్లు పెట్టి పబ్లిసిటీ కోసం చేసుకున్న విషయంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనుకున్న తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లే లేవని అబద్దాలు చెప్పారని విమర్శించారు మంత్రి ఉత్తమ్. అక్కడ నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీ చెప్పిందని గుర్తు చేశారు. కానీ కమిషన్ల కోసమే ప్రాజెక్టును రీడిజైన్ చేసి అంచనాలు అమాంతం పెంచి ప్రజాధనాన్ని వృధా చేశారని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ వ్యయాల కింద 181,000 కోట్లకు పైగానే ఖర్చు చేశారని తెలిపారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని తెలిపారు. వీలైనంత త్వరగా బ్యారేజీ స్టెబిలైజేషన్, రిపేర్లు, రిహాబిలిటేషన్ పనులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన ఏడాదిలోనే లోపాలు బయటపడ్డాయన్నారు మంత్రి ఉత్తమ్. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలను వ్యక్తిగతంగా మార్చేశారని తెలిపారు. కుంగుబాటుకు కారణమైన వాళ్లను ఖచ్చితంగా బాధ్యులను చేస్తామన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ ఎలా మోసం చేసిందో ప్రతి పౌరుడికి తెలిసేలా చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లతో పాటు ఎందరికో సెక్షన్ ఇచ్చిన వాలంటీరీ లాంటి సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పైనే ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తప్పును ఒప్పుకోకుండా ఎన్డీఎస్ఏ విశ్వసనీయతపైనే ఎదురుదాడి చేయడం సిగ్గుచేటన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారతదేశంలో కొన్ని డ్యామ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. పూర్తిగా డ్యామ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏ ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదు. ఆ వాల్స్ అండ్ బీమ్స్ లో పగుళ్ళు వచ్చేసినాయి, క్రాక్స్ వచ్చేసినాయి, మరి అది కూలిపోవడం మొదలుపెట్టింది. అసలు ఎవరన్నా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ఇన్ని లక్షల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన డిపిఆర్ తర్వాత చేసిండ్రు. కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన 6 నెలలకి డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిండ్రు. ఇంతకంటే అసలు సిగ్గుచేటన్న పని కూడా ఉంటుందండి. సీతారామ సాగర్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ల కోసం ఇటీవల కేంద్ర జలశక్తి శాఖతో సమావేశమైతే రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ కుప్పకూలిందంటూ చెప్పారు. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్నారని చెప్పారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఫిజిబిలిటీపై ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ రివ్యూ చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరుపుతుందని, అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటుందని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.